పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. వరుసగా 10 ఫ్లాప్ తో డౌన్ ఫాల్ అయిన పవన్ కెరీర్ ను గాడిలో పెట్టింది. అందుకే హరీష్ శంకర్ అంటే మెగా ఫ్యాన్స్ కూడా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా చేస్తే చూడాలని ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఖుషి అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసిన ప్రాజెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వంటి కారణాలతో ఈ మూవీ లేట్ అవుతూ వచ్చిందనే కామెంట్స్ ఇండస్ట్రీలో వచ్చాయి. ఒకానొక టైంలో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే రూమర్స్ కూడా చాలా వినిపించాయి. సినిమా లేట్ అవ్వడానికి కారణాలేమైనా కానీ పవన్ కళ్యాణ్ మొత్తానికి తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో అడుగు పెట్టారు. తన పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవల చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ లేని సీన్లను తీస్తున్నారు. చాలా రోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో దీపావళికి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే విషయాన్ని మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని కన్ఫర్మ్ చేశారు. డ్యూడ్ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దివాళీకి అప్డేట్స్ ఏమీ లేవు, కానీ అతి త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. పాటలు, టీజర్, ట్రైలర్లు, రిలీజ్ డేట్ ఇలా అన్ని హరీష్ శంకర్ పకడ్బందీగా రెడీ చేస్తారు. ఇది చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది. బ్లాస్ట్ కాబోతుంది. 12 ఏళ్లుగా హరీష్ లో ఉన్న కసి అంతా ఈ సినిమాలో కనబడుతోంది అని అన్నారు. ఈ స్టేట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఖచ్చితంగా పవర్ స్టార్ ని హరీష్ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.